Hey, hello everyone. Welcome back to another vlog. ఫస్ట్ ఆఫ్ ఆల్ 500 సబ్స్క్రైబర్స్కి మనం గివ్ అవే ఇచ్చాం కదా. గివ్ అవే విన్నర్కి కంగ్రాచులేషన్స్. గివ్ అవే గిఫ్ట్ కూడా తనకు రిసీవ్ అయిపోయింది. స్టీల్ బర్డ్ రైడింగ్ గ్లౌజ్ ఇచ్చాము. సో ఎవరైనా ఛానల్కి కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గివ్ అవేస్ ఇంకా చాలా వస్తాయి. సో రైడ్ అప్డేట్ వచ్చేసి రేపు ఎర్లీ మార్నింగ్ రోలపాడుకి వెళ్తున్నాం. కోడిమూరు నుంచి ఎగ్జాక్ట్గా 80 కిలోమీటర్స్ ఉంది. కోడిమూరు టు కర్నూలు టు రోలపాడు. అసలు రోలపాడులో ఏముందంటే బస్టర్డ్ అనే ఒక బర్డ్ ఇది. ఈ స్పీసెస్ అన్నీ కనుమరుగైపోయినాయి. అంటే ఈ జాతి మొత్తం కనుమరుగైపోతుంది. కానీ రోలపాడులో మాత్రం ఈ పక్షి జాతిని కాపాడాలని చెప్పేసి సపరేట్గా అక్కడ కేర్ తీసుకుంటున్నారు. అండ్ బర్డ్సే కాదు, చాలా వరకు దుప్పిలు, కృష్ణ జింకలు ఇలాంటివి చాలా కనిపిస్తాయి అక్కడ. సో నేను కూడా చూడలేదు, ఫస్ట్ టైం వెళ్ళడం నేనైతే. రేపు ఎర్లీ మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేస్తాం. షార్ట్ రైడే, లాంగ్ రైడ్ అయితే ఏం కాదు. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో మ్యాప్ లింక్ ఇస్తాను. మీరు మీ లొకేషన్ నుంచి డిస్టెన్స్ ఎంత ఉందో చూసుకోవచ్చు. అండ్ ఇంకో అప్డేట్ వచ్చేసి బైక్కి క్రాష్ గార్డ్ వేయించిన. సో ఇవైతే కొనలేదు, సపరేట్గా నేనే చేయించుకున్నా. మీరు లాస్ట్ వీడియోలో చూస్తే ఫాగ్ ల్యాంప్స్ ఇంకా ఇట్లా ఈ బీక్ కింద ఉండే, అవి సరిగా సెట్ కాలేదంటే ఏదైనా గుంతలు వేస్తే సౌండ్ రావడం అట్లా వస్తుండే. అందుకనే క్రాష్ గార్డ్ కూడా వేయిస్తే కొంచెం ఏదైనా క్రాష్ జరిగినప్పుడు కూడా కొంచెం బైక్కి సేవ్ అవుతుందని చెప్పి వేయించిన. అండ్ ఇవి నేను ఒక 2-3 వెల్డర్స్ దగ్గర అడిగిన, వాళ్ళైతే మాకు చేయడానికి రాదని చెప్పినారు. నేను వేరే చిన్న బండివి బంపర్స్ తీసుకొని కట్ చేసి మొత్తం వెల్డింగ్ చేయించి ఈ సెటప్ చేసినాను. చూడ్డానికి బాగానే ఉంది, మళ్ళీ అంత యాక్వాటిక్ అయితే అనిపిస్తలేదు. సో ఇది వేసిన తర్వాత బండి ఇంకా విడ్త్ ఎక్కువ పెరిగింది అనమాట. సో ఇది రైడ్ అప్డేట్. చలో ఎర్లీ మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు టోటల్గా 3 బైక్స్ వెళ్తున్నాము. ఒకటి నాది అండ్ రష్ది, ఇంకొకటి కర్నూలు మసూద్ వస్తుంది. ప్రస్తుతానికైతే మేము ఉన్నాం, నేను, రషీద్ అండ్ రెహమాన్. బైక్స్ అయితే 2 బీచ్ మోడ్లో ఆనే ఉన్నాయి. సో ఆర్భాటంగా అయితే వెళ్ళడం లేదు, జస్ట్ క్యాజువల్ షూ, జాకెట్ అండ్ హైడ్రేషన్ ప్యాక్. టైం వచ్చేసి 4 అయింది. మేము 3:50కి ఏమో బయలుదేరినాం. చలో bro, where are you? We are at Chaurasta, Gutti petrol pump. Okay, we will wait there. Come soon, yeah. Okay. Gutti petrol pump. Hey bro, good morning. Yeah, how are you? First name is sir. Second నువ్వు, third నువ్వు. Say hi to our viewers. నంది కొట్కు రోడ్ సైడ్ నుంచి పోవాలి. ఎర్లీ మార్నింగ్ కదా, చలి ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాను నేను, కానీ చలి అయితే ఏమి ఎక్కువ లేదు. మేము ఏ రైడ్ స్టార్ట్ చేస్తే కూడా అన్నీ ఎర్లీ మార్నింగ్ అవుతున్నాయి. గోవరాడ్ ఎట్లా అయింది ఎర్లీ మార్నింగే, చిక్మంగళూరు ఎర్లీ మార్నింగే. ఏ రైడ్ చూస్తే కూడా అన్నీ ఎర్లీ మార్నింగ్. 3 to 4 ఈ మధ్యలోకి స్టార్ట్ అయిపోతాం. ఈ చిన్న రైడ్ కూడా 3 to 4కే స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ బయలుదేరుతూనే మనం ఆ టైంకి డెస్టినేషన్ రీచ్ అవ్వాలి. స్లో కొట్టినా కూడా
పెద్ద తాడు పెట్టినావు హెడ్ ఫోన్స్కి. చిన్న టీ బ్రేక్ అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. 4:53 టైం. ఇంకా నుంచి ఎగ్జాక్ట్గా 38 కిలోమీటర్స్ ఉంది. మ్యాప్ అయితే 53 మినిట్స్ చూపిస్తుంది. సన్ రైజ్ లోపు ఎట్లా తిరిగైనా కొట్టేసేయాలి. बोलो कैप्टन. రోడ్లపాడు ఊర్లోకి అయితే వచ్చినాం, కానీ ఇంకా లోపలికి పోవడానికి టైం కాలేదంట. ఇక్కడ లోకల్ వాళ్ళు వచ్చేసి 7కి అట్లా బయలుదేరండి లోపలికి, మీకు వ్యూ కూడా బాగుంటుందని చెప్తున్నారు. బండి పెట్రోల్ కొట్టిద్దామని చెప్పి మర్చిపోయినాం ఫ్లోలో. ఉన్నాయి కానీ హాఫ్ రోడింగ్ అవి చేసి సరిపోదేమో అనేసి ఇంకా లోకల్లో పెట్రోల్ తీసుకున్నాం. 125 లీటర్, 15 రూపీస్ ఎక్కువ పర్ లీటర్కి. అండ్ లోపల టిఫిన్ సెంటర్స్ కూడా ఏం లేవంట. ఫాగ్ ల్యాంప్స్ బాగున్నాయి, కానీ ఎందుకో ఇది ఇప్పుడు 2 ఎల్లో ఉన్నాయి కదా. ఇందా డ్యాన్స్ చేస్తుంది రైట్ సైడ్ది, ఎందుకో డ్యాన్స్ చేస్తుంది. వాటర్ పోయినట్టున్నాయి, చిన్న కొట్టింది కానీ లైటింగ్ మాత్రం చాలా వర్త్. వెల్కమ్ టు రోలపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది మెయిన్ ఆఫీస్. ఇది 9కి ఓపెన్ చేస్తారట. దీని లోపల చిన్న మ్యూజియం లాగా ఉంది. అండ్ అక్కడ నుంచి ఇది మొత్తం ఆఫ్ రోడే. ఇది జంగిల్లోకి లోపలికి పోతుంది. మామూలుగా అయితే ఇట్లా పోయే వాళ్ళకి వాళ్ళదే ఒక వెహికల్ వస్తుంది, 2 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి. మరి బైక్స్ అయితే అలా ఉన్నాయో లేదో పక్క క్లారిటీ మాకు లేదు. మేమైతే బైక్ తీసుకొని పోవాలి, లోపలిగానే ఉన్నాం. టోకన్ ఎంత? భారీ వాహనాలకు ప్రవేశం లేదు. సాయంత్రం 7 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఎటువంటి వాహనాలకు ప్రవేశం లేదు. మోటార్ సైకిల్ మరియు అత్యవసర వైద్య అవసరమైన వారికి తప్ప. ఇప్పుడు బండికి ఉందా లేదా? స్పీడ్ లిమిట్ 20 km/h. ఇది భారీ వాహనం అయితే రావద్దు. మాది భారీ వాహనం కాదు, చిన్న బండే. బ్లూ స్కై. సన్రైజ్ అవుతుంది ఆనంగా. వా, ఇది మస్తు ఉంది ప్లేస్. ఇక్కడ ఫోటోస్ తీసుకోవడానికి, ఫోటో షూట్కి బాగుంటుంది. ఇది అనిపిస్తుంది కదా ఈ ప్లేస్. మేము కెమెరా మిస్ అయిపోయినాం, కెమెరా తెచ్చుకోలేదు. అరే ఏంట్రా, ఒక జంతువైనా కనిపించిందా? ఏమున్నాయి అక్కడ? ఉన్నాయి కదా జింకల గుంపు. సన్ రైజ్ చిన్నగా అవుతుంది. ఇక్కడ ఉన్నాయి డియర్స్ అని. ఈ టైంలో శాంసంగ్ అల్ట్రా అయితే జస్టిఫై చేస్తుంది. నా ఫోన్ ఇంత జూమ్ చేస్తాడు, జస్టిఫై చేయాలి. ఇక్కడ ముందర అన్న వెళ్తున్నాడు కదా, ఈ అన్న కొన్ని రూట్లు చూపిస్తున్నాడు. అక్కడ కొన్ని ప్లేసెస్ బాగుంటాయి. జింకల
రోడ్ ఎట్లా ఉందంటే మొత్తం ఆఫ్ రోడే. ఇటు సైడ్ ఏం రాళ్ళు ఎక్కువ లేవు కానీ చిన్న చిన్న ఇసుక లాంటిది మాత్రం చాలా ఉంది. బండి స్లిప్ అయిపోతుంది. పక్షులు అయితే ఏమో ఎక్కువ అనిపిస్తలేవు కానీ జింకలు మాత్రం చాలా ఉన్నాయి. ఇప్పుడు సుమారు అంటే ఒక 10-15 దాకా చూసింటాం మీ స్టార్టింగ్లోనే. ముందర చాలా ఉన్నట్లున్నాయి. మనోడు మసూద్ ఆఫ్ రోడింగ్ పంపిస్తున్నాడు. హిమాలయన్ కదా, ఆఫ్ రోడింగ్కి చాలా బాగుంటుంది బండి. ఇప్పుడే సీనరీ ఇంత బాగుంది, ల్యాండ్స్కేప్ మొత్తం. ఇంకా స్లైడ్గా వింటర్లో వస్తే మాత్రం గ్రీనరీ ఉంటుంది కదా, చాలా కనిపిస్తుంది ఇంకా బాగా. లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లోర్ కిట్ గురించి చాలా ఎంక్వైరీస్ వస్తున్నాయి. అంటే ప్రైస్ ఎంత పడింది, వైబ్రేషన్ ఎలా ఉంది, ఇలాంటివన్నీ నేను ఆన్సర్ చేయాలంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి. ఏంది పోతుంది ఏ అందరూ ఫోటో షూట్ చేస్తున్నారు. సరే మనం ఇంకా ముందరికి వెళ్ళి చూద్దాం ఉందో ప్లేస్. ఆఫ్ రోడింగ్ ఫ్లవర్స్కి మాత్రం పిక్చర్ ఉంది ప్లేస్ ఇది. మస్తు ఉంటుంది ఆఫ్ రోడింగ్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళకి. ధను మిస్ అయిపోయాడబ్బా. ధను ప్రజెంట్ కేరళలో ఉన్నాడు. వాడు వేరే ట్రిప్లో ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్గా. వాడు కూడా రావాల్సింది మిస్ అయిపోయినాడు. మస్తు కనిపిస్తుందిలే బండి మాత్రం. అదిగో అక్కడ వచ్చినాయి చూడండి, కనిపిస్తున్నాయా? 4 మోడల్ని చూసి మళ్ళీ వెళ్ళిపోతున్నాయి. గడ్డి మాత్రం భలే కనిపిస్తుంది. ఇది చాలా వర్తి ప్లేస్. మేమైతే ఎక్స్పెక్ట్ చేయాలి ఇట్లా ఉంటుందని. ఇంకా అక్కడ ముందు ఒక ప్లేస్ ఉంది బాగుండే, మేము ఫస్ట్ పైన చూసుకొని కిందికి వస్తామని చెప్పేసి పైకి వచ్చేసినాం. అండ్ ఇంకొకటి టవర్ వ్యూ పాయింట్ అనుకుంటా, అదొకటి ఉంది. అది స్టార్టింగ్లోనే ఉంది అక్కడ. సో ఈ ప్లేస్ చూడని వాళ్ళు చూడండి. నాకు తెలిసి ఫోన్ గ్యాలరీ సరిపోదు, ఫోన్లో ఉండే మెమరీ సరిపోదు. అన్ని ఫొటోస్ తీసుకుంటాం, స్టెప్కి ఒక్కొక్క ఫోటో తీసుకోవాలనిపిస్తుంది. సో ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది, ఏకదమ్ ఉంది. ఈ గ్రాస్ చూసారు కదా గోల్డ్ కలర్లో. కొన్ని ఫొటోస్ షేర్ చేస్తాను నేను స్క్రీన్ పైన. మన బండి మాత్రం మెరిసిపోతుంది అట్లనే. అండ్ ఇక్కడ చిన్న పుట్ట ఉంది ఒకటి, అది పాముదో మరి లేదంటే చీమలదో. చూసారా ఈ ఫుట్ ప్రింట్స్ మొత్తం జింకల్వే. చిన్నగానే ఉంది, నాకు తెలిసి చీమలదే అనుకుంటా. టూ బ్రదర్స్, ఎక్స్ప్లోరర్ కిట్ ఉన్న బ్రదర్ ఒకరు, ఎక్స్ప్లోరర్ కిట్ లేకున్న బ్రదర్ ఒకరు. థర్డ్ బ్రదర్. బ్రో ప్లేస్ ఎట్లుంది బ్రో?
చూడడానికి ఆ, ఈ రోజంతా సరిపోదు, ఆ? తీసుకోవడానికి కూడా ఈ రోజంతా సరిపోదు. ఏమంటే ఎండ వస్తుంది, ఏం చేయాలి? మంచి షాట్లు రావాలని మేము పడే కష్టాలు. మంచి షాల్ తీద్దాం. అరే లగెత్తు రీల్స్ కోసం కష్టాలు. హాయ్. వ్యూ మాత్రం ఎట్లా ఉందంటే నా భూతో నా భవిష్యత్. అంటే అసలు మన సైడ్ కూడా ఇట్లాంటి ప్లేస్ ఉందా అని నేనైతే ఆశ్చర్యపోయినా. జింకలే కాదు, గుంటనక్కలు కూడా ఉన్నాయి. మీకు గుంటనక్క కనిపిస్తే గుంటనక్క 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 అని 3 సార్లు అడగండి. డోరా బుజ్జి. ఫోటోషూట్ అయిపోయింది. టైం 8:10 అవుతుంది. అసలు 8 వరకు రిటర్న్ వెళ్ళిపోవాలనుకున్నాం, కానీ ఈ మెస్మరైజింగ్ వ్యూ చూసాక ఇక్కడ నుండి కదలబుద్ధి కాక రెహమాన్ ఏమో నాకు నడుచుకుంటూ పోవాలనిపిస్తుందని చెప్పి అక్కడ పోయినాను నడుచుకుంటూ. ప్లేస్ అయితే చాలా బాగుంది. అండ్ ఇంకా వింటర్ కానీ రైనీ సీజన్లో కానీ రావాలి, మస్తు ఉంటుంది. ఇంకా హిమాలయానికి ఫుల్ పైసా వస్తుంది. ఏం బ్రో, ఏంటి సంగతి? ఆయన ఏంటి అలా వెళ్ళిపోతూనే ఉన్నాడు ఏంటి ఫోన్ మాట్లాడేస్తూ? వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అలిగిందంట. ఒక్కటే ఉంది వ్యూ పాయింట్, ఇది ఒకటి చూసుకొని ఇంకా రిటర్న్ వెళ్ళిపోతాం ఇటు నుంచి. Welcome to Rollapadu Wildlife Sanctuary. Watchtower height 30 feet, carrying capacity 6 members. Don't lit fire, don't smoke here. Keep calm and watch. నోరు మూసుకొని చూసిపోండి అని రాసినారు బోర్డు పైన. హాయ్ ఫ్రెండ్స్, ఐరన్ బెంచ్ చెక్కనికి వచ్చినాం. మమ్మల్ని చూడండి ఫ్రెండ్స్. మా అన్నకి భయం వేసి కిందనే ఉన్నాడు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. ముస్తఫా ముస్తఫా డోంట్ వరీ ముస్తఫా, బిజినోను హైట్ లో ఉంది ముస్తఫా. మీరు అట్లా ఉంటుంది అనుకుంటుంది ప్లేస్. బ్రిడ్జ్ బాగుంది, వ్యూ కూడా బాగా అనిపిస్తుంది. ఆహా, ఎక్కినందుకే ఒక జింక కనిపించింది.
సో వీడియో నచ్చింది అనుకుంటా అందరికీ. ప్లేస్ అయితే చూడాల్సిన ప్లేసే. మన సైడ్ ఇట్లాంటి ప్లేస్ ఉందంటే నాకైతే ఫస్ట్ నమ్మబుద్ధి కాలేదు చూసేంతవరకు. ప్లేస్ అయితే చాలా బాగుంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చూడండి. ఇంకా బెటర్ కొంచెం వింటర్లో వస్తే ఇంకా చాలా బాగుంటుంది వ్యూ అంతా. మెయిన్ జింకలు ఎక్కువ ఉన్నాయి అండ్ నక్కలు ఒకటో రెండో కనిపిస్తున్నాయి. పుల్లు సింహాలు అయితే ఏమి ఉండవులేండి, అవి ఉంటే జింకలు కూడా ఉండవు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. నెక్స్ట్ ట్రిప్ కూడా ఒకటి ప్లాన్ చేసాం, లాంగ్ రైడ్. పక్కా మ్యాక్సిమం అయిపోతుంది అది కూడా. సో వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్. దిగండి రా. నాకెవరు